హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ టాక్స్. ఇవాల్టి వ్లాగ్‌లో వచ్చేసి అలసందల కూర, ఇంకా సింపుల్ చట్నీ ఒకటి చూపిస్తానండి. ఈ 2 కూడా లంచ్‌లోకి చాలా అంటే చాలా బావుంటాయి. అయితే ఇదొచ్చేసి నేను వెడ్నెస్‌డే రోజున లంచ్ వ్లాగ్. నేనిక్కడ ఒక గ్లాస్ బియ్యము కుక్కర్‌లో పెట్టేసానండి. ఒక గ్లాస్‌కి 2 గ్లాసుల వాటర్ యాడ్ చేసేసి రైస్ పెట్టేసాను. ఈలోపు ఇక్కడ నేను రాత్రంతా నానబెట్టి పెట్టానండి అలసందలు ఒక కప్పు అలసందలకి 1:30 కప్పు మాత్రమే వాటర్ యాడ్ చేశాను. బాగా నానాయి కదా! తొందరగా ఉడికిపోతుందిలే అనేసి 1:30 కప్పు వాటర్ యాడ్ చేసి, కొద్దిగా ఉప్పు వేసి, అలసందలు కూడా ఇంకో కుక్కర్‌లో వేసేసి, ఇంకో పక్క స్టవ్‌లోకి పెట్టేశాను. అయితే ఇక్కడ నేను కర్రీ కోసము ఆనియన్స్ కట్ చేసుకుంటున్నా అండి. ఈ రెసిపీకి ఎంత సన్నగా ఆనియన్స్ కట్ చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. సేమ్ టమాటోస్ కూడా అంతే. ఇక్కడ నేను టమాటోస్ కూడా ఎక్కువగానే చేస్తున్నానండి. కూర కొంచెం ఎక్కువ క్వాంటిటీ రావాలనేసి ఎక్కువగా చేస్తున్నాను. టమాటోస్ కొద్దిగా ఎక్కువగానే తీసుకోండి, బావుంటుంది. కాకపోతే వీలైనంత సన్నగా కట్ చేసుకోండి. లేదంటే మిక్సీలో కూడా వేసేసి టమాటోస్‌ని మాత్రం మిక్సీలో వేసి ప్యూరీలాగా చేసేసేయండి. అది ఇంకా మనకి కటింగ్ కంటే ఈజీ కదా! కాబట్టి అలా అయినా చేసుకోవచ్చు టైం లేకపోతే. ఇక్కడ నేను ఆనియన్స్, టమాటోస్ అన్నీ కూడా కట్ చేసి పెట్టేశాను. తర్వాత ఒక 4 రెమ్మల తెల్లగడ్డల్ని కూడా దంచుకోవాలి. ఈ గ్యాప్‌లో నేను కొద్దిగా చింతపండును కూడా నానబెట్టి పెట్టానండి. ఇదొచ్చేసి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఉంటుంది. అంత చింతపండును కూడా నానబెట్టేసాను కూరలోకి యూజ్ చేయడానికి. ఇక్కడ నేను తెల్లగడ్డ కూడా దంచేసాను. ఈలోపు మనకి రైస్‌లో పెట్టిన కుక్ రైస్ అయితే అయిపోయింది. కుక్కర్ పక్కన పెట్టేసాను. ఇంకా అలసందలు కూడా ఉడికిపోయినాయి. 3 విజిల్స్ వచ్చాయి. దాన్ని కూడా స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసాను. ఇప్పుడు వేరే స్టవ్‌లోకి ప్యా పాన్ పెట్టుకున్నాను. పాన్‌లోకి ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడతది. తర్వాత కొద్దిగా జీలకర్ర, తర్వాత కొంచెం ఆవాలు యాడ్ చేసుకొని, కరివేపాకు, మనం దంచిన తెల్లగడ్డ, ఇంకా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకున్నాను. ఆనియన్స్ కొద్దిగా టైం పడుతుంది. బాగా వేగాలి. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అక్కర్లేదండి. మనం తెల్లగడ్డ మాత్రమే వేసుకుంటే సరిపోతుంది. అదే బావుంటుంది టేస్ట్. అల్లం అవసరం లేదు. అల్లం బావుండదు. తర్వాత టమాటోస్ కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసి, ఇప్పుడు అందులోకి కొద్దిగా జీలకర్ర పొడి, కొంచెం టేస్ట్‌కి సరిపడా ఉప్పు, కొద్దిగా కారం యాడ్ చేసుకొని, కొంచెం ధనియాల పొడిని కూడా యాడ్ చేసి, పసుపు కూడా వేసేసేయండి. వేసేసి అన్నీ కూడా మన టేస్ట్‌కి సరిపడా అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. వేసి మూత పెట్టి లో ఫ్లేమ్‌లో పెట్టేసేయండి. ఇప్పుడది మగ్గుతూ ఉంటుంది. ఈ గ్యాప్‌లో అలసందలు కూడా బాగా ఉడికిపోయినాయి. కుక్కర్ ప్రెషర్ పోయింది. ఇంకా అలసందలని కూడా నేను ఒకదాన్ని తీసి చూడండి. అలసందలు బాగా మెత్తగా ఉడికిపోతే బావుంటుంది. ఉడికిపోయినాయండి అలసందలు కూడా. తర్వాత ఇక్కడ నేను చింతపండుని తీసుకున్నాను కదా! దాన్ని కూడా గుజ్జు సెపరేట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను చట్నీ కోసం ఇవి కట్ చేస్తున్నానండి. ఒక ఆనియన్ తీసుకున్నాను. ఇంకా పచ్చిమిరపకాయలు, టమాటోస్ కూడా తీసుకున్నాను. చట్నీకి ఇంత సన్నగా అయితే అవసరం ఏమి ఉండదు. మామూలుగానే కట్ చేసేసుకొని పెట్టేసుకోండి. పచ్చిమిరపకాయలు కూడా తీసుకోండి. కారానికి సరిపడా తీసుకోండి. మా ఇంట్లో చిన్న బాబు ఉంటాడు. ఇంకా మేము కారం కొంచెం తక్కువగానే తింటాము. కాబట్టి కారానికి సరిపడా మీరైతే అడ్జస్ట్ చేసుకోండి. నేను 3 పచ్చిమిరపకాయలు మాత్రమే వేశాను. ఈ గ్యాప్‌లో కట్ చేసుకుంటూనే నేను కూర కూడా చూస్తున్నాను. చూడండి బాగా టమాటోస్ బాగా మెత్తబడిపోయినాయి. ఆ మసాలా అంతా కూడా బాగా మిక్స్ చేసేసాను టమాటోస్‌లోకి. టమాటోస్ బాగా సాఫ్ట్ అయిపోయినాయి. చాలా బావుంటుంది ఇలా చేస్తే. ఇప్పుడు మనం ఉడికించుకున్నాం కదా అలసందలు, వాటర్‌తో సహా వేసేసేయండి. ఆ వాటర్ ఏం వేస్ట్ చేయొద్దు. వాటర్‌తో సహా వేసేసి అలసందలంతా కూడా బాగా కలిపేసేయండి. ఒక 2, 3 నిమిషాలు బాగా కలిపేసేసి, ఇప్పుడు అందులోకి మనం చింతపండు గుజ్జు తీసాం కదా! ఆ చింతపండు నీళ్ళని యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసేసి ఒకవేళ మీకు కూర ఈ కన్సిస్టెన్సీ కావాలి అనుకుంటే, ఒక 2 నిమిషాలు ఉడికించేసేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవచ్చు. కాకపోతే నేను కూర ఇంకా కొంచెం దగ్గర పడాలని వేరే స్టవ్ పైకి షిఫ్ట్ చేసేసాను. ఇప్పుడు ఈ స్టవ్‌లోకి నేను ఇంకో పాన్ పెట్టుకున్నానండి. అందులోకి చట్నీ చేద్దాము. ఈ గ్యాప్‌లో మనకి ఆ కూర అనేది బాగా దగ్గర పడుతుందనేసి ఈ పక్క స్టవ్ పైన నేను పాన్ పెట్టుకున్నాను చట్నీ కోసము. అయితే ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి సరిపోతుంది. తర్వాత 2 గుప్పెళ్ళు చెనిగ్గింజలు వేసుకున్నాను. చెనిగ్గింజల్ని ఆయిల్‌లో ఫ్రై చేస్తే టేస్ట్ బావుంటుంది. చెనిగ్గింజలు బాగా వేగిన తర్వాత
మిక్సీ జార్‌లోకి వేసేసుకోండి. ఈలోపు మనకి శనగ్గింజలు కూడా చల్లారిపోతాయి. తర్వాత అదే ప్యాన్‌లోకి ఇంకా ఆయిల్ ఉంటది గదా! అందులోకి పచ్చిమిరపకాయలు కొంచెం మనం కట్ చేసుకున్నవి, తర్వాత 2 ఎండుమిరపకాయలు కారానికి సరిపడా అడ్జస్ట్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకోండి. ఆనియన్స్ బాగా మగ్గేలాగా ఫ్రై చేసుకోండి. మరీ బ్రౌన్‌గా అయిపోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు అందులోకి మనం ఇందాక కట్ చేసుకున్నాం కదా టమాటోస్, అది కూడా వేసేసుకోండి. ఒకవేళ మీకు ఇంకా టేస్ట్ బావుండాలి అనుకుంటే, ఇందులో కొంచెం తెల్లగడ్డను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇదే చట్నీ మనకి టిఫిన్స్‌లో కావాలనుకుంటే, కొంచెం అల్లం ముక్కను కూడా వేసుకోండి బావుంటుంది. ఇది వేగుతూ ఉండగానే నేను మధ్య మధ్యలో కూరను కూడా చెక్ చేస్తున్నానండి. కూర ఇంకా బాగా దగ్గర పడాలనేసి నేనింకా స్టవ్ ఆఫ్ చేయలేదు అందులోకి. ఇక్కడైతే మనకి టమాటోస్ కూడా బాగా మెత్తబడిపోయినాయి. బాగా సాఫ్ట్ అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను. ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మనం శనగ్గింజలు వేసుకున్నాం కదా మిక్సీ జార్‌లో, అందులోనే ఈ చట్నీ టమాటోస్ కూడా యాడ్ చేసేసాను. యాడ్ చేసేసి మిక్సీ పట్టేసాను. చూడండి ఈ విధంగా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోండి. ఒక బౌల్‌లోకి తీసుకుంటున్నాను నేనిక్కడ. తీసుకొనేసి కొద్దిగా సాల్ట్‌ని కూడా యాడ్ చేస్తున్నాను. సాల్ట్ కూడా వేసేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకుంటున్నా అండి. ప్యాన్‌లోకి కొద్దిగా ఆయిల్ వేసుకోండి. తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, కరివేపాకు, తెల్లగడ్డ, ఎండుమిరపకాయలు కూడా వేసుకోండి. వేసుకొని వేగిన తర్వాత కొద్దిగా ఇంగువ కూడా వేసుకోండి బావుంటుంది. ఇంగువ కూడా మొత్తం వేగిన తర్వాత ఆ చట్నీ ఉండే బౌల్‌లోకి యాడ్ చేసేసేయండి. బౌల్‌లోకి వేసేసుకొని మొత్తం బాగా కలిపేసుకుంటే అయిపోతుందండి. చట్నీ అయిపోతుంది. ఈ గ్యాప్‌లో మనకి కూర కూడా ఒకసారి చెక్ చేసుకోండి. రైస్ అయితే మొత్తం ప్రెషర్ కూడా పోయుంటుంది. మొత్తం కూడా మంచిగా మేనేజ్ చేసుకుంటే చాలా తొందరగానే అయిపోతుంది. చూడండి కూర మనకి బాగా దగ్గర పడింది. ఇలా చేసుకొని రైస్‌లోకి కలుపుకుంటే ముద్దగా చాలా బావుంటుంది. మనము దగ్గరికి కూర చేసుకుంటే బావుంటుంది. ఒకవేళ కొంచెం ఎక్కువ వాటర్ కావాలనిపిస్తే కొంచెం నీళ్ళగున్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేయొచ్చు. నేనైతే ఈ విధంగా వచ్చిన తర్వాత కొత్తిమీర వేసేసాను. అంటే ఒక్కొక్క స్టేజ్‌లో ఒక్కో టేస్ట్ ఉంటుంది. ఏ కర్రీ అయినా కూడా. అందుకనేసి నేను ఈ విధంగా రావాలని ఇలా కుక్ చేశాను. లాస్ట్‌లో కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసాను. చట్నీ అయిపోయింది. రైస్ కూడా అయిపోయింది. ఇంకా కూర కూడా అయిపోయింది. అంతే అండి ఇవాల్టి లంచ్ వ్లాగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతే వీడియో. బై.